ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఎల్ఐసికి సంబంధించి ఎల్ఐసి బీమా సఖీ అనే కొత్త స్కీమ్ను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 9వ తేదీన హర్యానాలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలు ఎవరైతే ఉంటారో ఓన్లీ ఫర్ మహిళలు అనమాట. ఇది ఆడవాళ్ళ కోసం మాత్రమే. వాళ్ళకు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఈ కొత్త స్కీమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే 3 years ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి నెల మీకు 7,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తుంటారు. స్టైఫండ్తో పాటు మీరు ఎల్ఐసికి సంబంధించి ఏదైనా పాలసీ ఎల్ఐసి ఏజెంట్ లాగా అనమాట. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో 10th క్లాస్ సంబంధించి మీ యొక్క ఎడ్యుకేషన్ 10th క్లాస్ ఉంటే 10th క్లాస్కి సంబంధించిన జాబ్ ఇస్తారు. ఒకవేళ డిగ్రీ అలా చేసింటే దానికి సంబంధించిన ఎల్ఐసి జాబ్ ఇస్తారు. సో మీరు జాబ్ చేస్తూ మీకు ఈ 3 years స్టైఫండ్ అమౌంట్ వస్తుంది. అదేవిధంగా మీరు ఏదైనా పాలసీ సేల్ చేస్తే దానిపైన కమిషన్ కూడా ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అదేవిధంగా దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఎల్ఐసి తరఫున మనకు ఎల్ఐసి బీమా సఖీ అనే స్కీమ్ను దీన్నే మనం మహిళా కెరీర్ ఏజెంట్స్ అని చెప్తారనమాట. దీంట్లో ఏంటంటే ఎల్ఐసి బీమా సఖీ స్కీమ్ కింద ఎంసీఎస్ స్కీమ్ని అయితే స్టార్ట్ చేయడం ఉంది. దీంట్లో ఏంటంటే ఓన్లీ ఫర్ ఉమెన్, ఎవరి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వచ్చే ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే, ఆడవాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనమాట. దీంట్లో స్టైపెండరీ పీరియడ్ 3 years అయితే ఉంటుంది. ఇక్కడ మనకు మినిమం వచ్చేసి ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 70 years, 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఇక్కడ చూడండి మనకు స్టైఫండ్ ఎంత ఇస్తారని చూస్తే మనకు 3 years స్టైఫండ్ పీరియడ్ అని చెప్పుకున్నాము. ఈ 3 years స్టైఫండ్ పీరియడ్లో మనకు ఇక్కడ ప్రతి నెల మనకు 7,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 6,000 రూపాయలు, ప్రతి నెల 6,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 3వ సంవత్సరంలో ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ జస్ట్ వాళ్ళు స్టైఫండ్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు ఎక్స్ట్రాగా మీరు ఏదైనా పాలసీ సేల్ చేశారనుకోండి, దానిపైన మీకు కమిషన్ కూడా ఉంటుందన్నమాట. ఈ కమిషన్ కాకుండా మీకు ఈ స్టైఫండ్ పీరియడ్ ఉంటుంది, స్టైఫండ్ అయితే ఉంటుంది. కమిషన్తో పాటు స్టైఫండ్ ఉంటుంది. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ కాదు అని చూస్తే ఆల్రెడీ ఎల్ఐసిలో పనిచేస్తుంటారు కదా ఎల్ఐసి ఏజెంట్స్, ఎల్ఐసి ఎంప్లాయీస్, వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళైతే ఎలిజిబుల్ కాదనమాట. నెక్స్ట్ అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, అంటే ఎల్ఐసిలో పనిచేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటారు కదా, అటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ లేదనమాట. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఏజెంట్ ఆల్రెడీ పనిచేసే వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళే కాకుండా ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోకూడదు. దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చూస్తే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, తర్వాత కొన్ని అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, తర్వాత ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అని చెప్తున్నారు. సో 10th క్లాస్ పాస్ అయితే చాలు, దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏంటంటే 10th క్లాస్లో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ అనుకోండి, మీరు బీమా ఏజెంట్స్గా పనిచేయచ్చు. అదేవిధంగా మీరు డిగ్రీ కూడా కంప్లీట్ చేసింటే మీరు డెవలప్మెంట్ ఆఫీసర్గా ఇట్లా డిఫరెంట్ పోస్టులు అయితే ఉంటాయి. సో మినిమం వచ్చేసి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీకు పోస్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఏ జాబ్ చేస్తున్నారనే దాన్ని బట్టి మీకు శాలరీ కూడా ఉంటుంది. ఈ స్టైఫండ్ పీరియడ్ మీ ట్రైనింగ్లో స్టైఫండ్ ఇస్తుంటారు. అది కాకుండా మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్కి మీకు శాలరీ కూడా వస్తుందన్నమాట. సో ఈ డీటెయిల్స్ అని చూసిన తర్వాత మనం క్లిక్ హియర్ ఫర్ బీమా సఖీ అని ఇక్కడ ఉంటుంది. సో మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ లింక్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ ఈ పేజ్ అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ బీమా సఖీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ వేరే లింక్కి వెళ్తుంది అని అడుగుతుంది. సో ఓకే చేయండి. ఓకే చేస్తే నెక్స్ట్ వేరే స్లైడ్కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది లీడ్ అప్లికేషన్ ఫర్ ఎల్ఐసి బీమా సఖీ స్కీమ్ అనేసి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ను మీరు ఆన్లైన్లో ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ ఫామ్ అంతా ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది లాస్ట్లో, ఇది సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మీకు ఏమేమి డీటెయిల్స్ అడుగుతారని చూస్తే మీకు మీ యొక్క నేమ్ ఎలా ఉంటుందో అలా ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క జెండర్, ఇది ఓన్లీ ఫర్ ఫీమేల్ కాబట్టి ఇక్కడ ఫీమేల్ అని డైరెక్ట్ ఆప్షన్ చూపిస్తుంది. ఇండియన్ నేషన్స్కి మాత్రమే వస్తుంది కాబట్టి ఇండియన్ అని చూపిస్తుంది. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్లీజ్ నోట్ దట్ మీ యొక్క ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలోనే ఉండాలి. కాబట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క అడ్రస్ 1, అడ్రస్ 2, మీ యొక్క అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకు సంబంధించి మీ యొక్క అడ్రస్ సంబంధించిన పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇందాకే చెప్పుకున్నాము ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఎల్ఐసి ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంట్స్గా పనిచేస్తున్న వాళ్ళు దీనికి అర్హులు కారు. తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అర్హులు కారు. అదేవిధంగా ఎల్ఐసి ఏజెంట్స్ సంబంధించిన ఫ్యామిలీ రిలేషన్స్ కూడా అర్హులు కాదని చెప్తుంది. సో అలాంటి వాళ్ళు మీకు ఎవరైనా ఉన్నారని అడుగుతుంది. ఒకవేళ మీరు క్లిక్ చేశారనుకోండి,
మీరు ఇంకా దీనికి ఎలిజిబుల్ కాదనమాట. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నో అని క్లిక్ చేస్తేనే మనకి కింద సబ్మిట్ బటన్ ఓకే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన రిలేటివ్స్ కానీ ఎంప్లాయీస్ కానీ దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి సో మీరు ఖచ్చితంగా నో అని క్లిక్ చేయాలి. నో అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సబ్మిట్ బటన్ ఓకే అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కింద క్యాప్షా ఇచ్చారు కదా, ఈ క్యాప్షాని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్షాని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మనకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్లో మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మిమ్మల్ని స్క్రీనింగ్ చేసి చాలామంది అప్లై చేసుకుంటారు కదా, అప్లై చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఎంతమంది కావాలనే దాన్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు 3 years టైం పీరియడ్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, వీటికి సంబంధించి మీకు స్టైపెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ ఏముందో దాన్ని బట్టి మనకు ఎల్ఐసిలో బీమా ఏజెంట్ కావచ్చు లేదా డెవలప్మెంట్ ఆఫీసర్ కావచ్చు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత మీరు మీ ఇంటి దగ్గర నుంచే మీరు జాబ్ చేసుకుంటూ ఎల్ఐసి ఏజెంట్స్గా లేదా డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ మీకు శాలరీ వస్తుంది. శాలరీతో పాటు మీరు ఏదైనా పాలసీ సేల్ చేస్తే దాంట్లో మీకు కొంత అమౌంట్ కూడా వస్తుంది అనమాట, పర్సంటేజ్ ప్రకారం. సో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకు ఇది బెస్ట్ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.